ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల గురించి మనం తెలుసుకుందాం. ఆషాఢం నెల రోజులు హైదరాబాదులో బోనాలు నిర్వహిస్తారు. చివరి ఆదివారం రోజున లాల్ దర్వాజా సింహవాసినికి బోనాలు సమర్పించడంతో ఉత్సవాలు ముగుస్తాయి. లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారిని అప్పట్లో బిజిలీ మహంకాళి అని పిలిచేవారట. హైదరాబాదు రాజ్యానికి అప్పటి ప్రధానమంత్రి మహారాజా కిషన్ ప్రసాద్ తొలిసారిగా బోనాలు సమర్పించిన వారు. 1968లో కొందరు భక్తులు కలిసి ఆలయ నిర్మాణం పూర్తి చేశారు. కంచి కామకోటి పీఠాధిపతుల చేతి మీదుగా సింహవాహిని అయిన మహంకాళి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. సింహవాహనంపై అమ్మ ఉన్నందువల్ల కాలక్రమేణా బిజిలీ మహాకాళి అనే పేరు సింహవాహిని మహాకాళిగా ప్రసిద్ధికెక్కింది. హైదరాబాదులో ఉన్నటువంటి గోల్కొండ, సికింద్రాబాదు, ఉజ్జయిని మహాకాళి ఆలయాల్లో జరిగే బోనాల అనంతరం ఆషాఢంలోనే చివరి ఆదివారం రోజు సింహవాహిని బోనాలు చేయటం పరిపాటి. అమ్మవారికి బెల్లంతో చేసిన అన్నం, రోగ నివారణి అయిన వేపాకు సమర్పిస్తారు. 3వ శుక్రవారం ఉదయం అభిషేకం, సాయంత్రం విశేష పూజలతో బోనాల ఉత్సవం ప్రారంభమవుతుంది. ఆదివారం రోజు ఉత్సవ ఘటాన్ని దగ్గరలో ఉన్న కాశీ విశ్వనాథ దేవాలయం నుండి మేళతాళాలతో తీసుకొచ్చి మహాకాళి ఆలయంలో ఉంచుతారు. ఉత్సవ విగ్రహానికి కూడా పూజలు చేస్తారు. ఆ తర్వాత బోనాలు సమర్పిస్తారు. సోమవారం రోజు అమ్మవారి ఘటాన్ని, ఉత్సవ విగ్రహాన్ని ఊరేగించి చివరగా మూసీ నదిలో ఘటాన్ని నిమజ్జనం చేస్తారు. తరువాతి ఆదివారం రోజు అభిషేకం చేసి శాంతి కళ్యాణం చేసి నిర్వహించడంతో ఆషాఢ ఉత్సవాలు ముగుస్తాయి. మనము ఇక్కడ ఉన్నాం కదా, మనకి ఆ అమ్మవారు పేరు కానీ, ఆ అమ్మవారు ఉండే చోటు కానీ, అమ్మవారికి జరిపే ఉత్సవం కానీ మనకు తెలియదు గనక ఈరోజు మనం తెలుసుకున్నాం. ఆ సింహవాహిని మహంకాళి అమ్మవారి అనుగ్రహం మనందరికీ ఉండాలని కోరుకుంటూ శుభం పలుకుదాం.